హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, విజయనగరంలో సిరిమానోత్సవం మహావైభవంగా అద్భుతంగా జరుగుతుంది. సిరిమానోత్సవంలో సిరిమాను ఉత్సవానికి ఉపయోగించేది చింత చెట్టు మాను. మాను అంటే వృక్షం, సిరి అంటే సంపద, సిరిమాను అంటే సంపదలు ఇచ్చే చెట్టు. చింత చెట్టును అభివృద్ధికి, దీర్ఘాయుషుకు, సంతానోత్పత్తికి, సమృద్ధికి, శక్తికి, సృజనాత్మకతకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. చింత చెట్టు యొక్క మూలాలు జీవితపు పునాదిని సూచిస్తాయి. కాండం స్థిరత్వాన్ని, కొమ్మలు ఎదుగుదల, అభివృద్ధిని సూచిస్తాయి. గత అనుభవాలు పాఠాలుగా భావించి నేర్చుకుంటూ ఎదగాలని చెబుతుంది. అలాగే వర్తమానంలో ఉంటూ ఈ క్షణాన్ని ఆస్వాదించాలి మరియు ఆనందించాలి అని చెబుతుంది. అందుకే చింత చెట్టుని సిరిమానుగా కొలుస్తాము. ఆ చింత చెట్టు కొమ్మనే సిరిమానుగా తయారు చేసి సిరిమానోత్సవం చేస్తారు. ఉత్తరాంధ్రలో 250 సంవత్సరాల నుండి నిరాఘాటంగా సాగుతున్న ఓ అద్భుతమే ఈ సిరిమానోత్సవం. ఈ సిరిమానోత్సవం కోసమే ఈ వీడియో అంతా ఉంటుంది. లెంగ్త్ ఎక్కువ ఉందని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. సిరిమాను విషయాలు, విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. ఉత్తరాంధ్రుల ఇలవీల్పు, భక్తుల పాలిట కల్పవల్లి, అమృత వర్షిణి, పూసపాటి వారి ఆడపడుచు అయినటువంటి పైడితల్లి అమ్మవారు కళలకు నిలయం అయినటువంటి విజయనగరంలో కొలువై ఉన్నారు. పైడితల్లమ్మ గొప్ప దేవి, ఉపాసకురాలు. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొంది దేవతగా మారిన ఆ తల్లి చరితం ఆదర్శనీయం. బొబ్బిలి యుద్ధం వద్దని అన్నని వారించి దాన్ని నిలువరించడానికి చివరి వరకు ప్రయత్నించి సమరంతో సర్వనాశనమే తప్ప సాధించేది శూన్యం అని హెచ్చరించింది. ఈ తల్లి బాల్యం నుండి దేవి భక్తురాలు. ఆ తల్లికి దేవి కళలో తెలియజేసిన బుస్సీ కుట్రను అన్నగారికి తెలియచేయాలని ఆయనకు చెప్పినా ఆయన వినక బొబ్బిలి యుద్ధానికి వెళ్ళిపోయారు. బుస్సీ కుట్రను ఎలాగైనా అన్నగారికి ఈ వార్తను తెలుపవలను అనే పట్టుదలతో గుర్రపు బగ్గీపై బయలుదేరి రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకునేసరికి అన్నగారైన విజయరామరాజు మరణ వార్త తెలిసి స్పృహ కోల్పోగా సహాయకులుగా వచ్చిన పత్తివాడ అప్పలనాయుడు సేద తీర్చగా మెలకువ వచ్చి, నేను ఇంక బతకను, దేవిలో లీనమైపోతున్నాను, నా విగ్రహం పెద్ద చెరువులో దొరుకుతుంది, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయండి, మీకు మేలు కలుగుతుంది అని చెప్పి దేవిలో లీనమై పైడి మాంబగా అవతరించారు. బొబ్బిలి యుద్ధం వద్దని అన్నని వారించి దాన్ని నిలువరించడానికి చివరి వరకు ప్రయత్నించి సమరంతో సర్వనాశనమే తప్ప సాధించేది శూన్యమని హెచ్చరించింది. అయినా కూడా తమ ఇంటి ఆడపడుచు మాటలను కాదని విజయనగరం గజపతులు బొబ్బిలి సంస్థానాధిపతులతో సమరం సాగించారు. పైడి మాంబ మాటలను గౌరవించి ఉంటే అసలు బొబ్బిలి యుద్ధమే జరిగి ఉండేది కాదు. ఈ యుద్ధంలో అన్న మరణంతో యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ ఆత్మార్పణం చేసుకుని తనువు చాలించి సమాజహితమే తన అభిమతం అని ప్రబోధించిన పుణ్యమూర్తి పైడి మాంబ. తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తే పట్టణాన్ని కంటికి రెప్పలా కాపాడతానని పైడి మాంబ కొందరికి కలలో చెప్పింది. ఆమె ఇష్ట ప్రకారమే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పైడి తల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ 1757లో విజయదశమి తర్వాత తొలి మంగళవారం జరిగిందని కనుక ఆ మంగళవారమే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుపుకుంటారు. ఈయనే విజయనగర వంశస్థులు పూసపాటి అశోక గజపతి రాజు గారు, చైర్మన్ ఆఫ్ మాన్సాస్, ఇంకా గవర్నర్ ఆఫ్ గోవా. ఇదే విజయనగర సామ్రాజ్యపు కోట. చూసారా, సిరిమానోత్సవానికి కోట ఎంత అందంగా ముస్తాబయ్యిందో. అసలు ఊరంతా కూడా మొత్తం లైటింగ్స్తో కలకలలాడిపోతూ ఒక పెద్ద ఉత్సవంలా జరుపుకుంటారు. ఇదంతా కోట బయట వరకు మాత్రమే. కోట లోపల కూడా మీకు చూపిస్తాను. మామూలుగా అయితే ఈ కోట లోపల స్కూళ్ళు, కాలేజీలు కూడా రన్ చేస్తున్నారు. ఈ ఉత్సవంలో కూడా లోపల ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా సైన్స్ ఎగ్జిబిషన్ ఇలాంటివి కూడా ఉంటాయి. మీకు అంతా కూడా చూపిస్తాను. ఇంకా ఈ బయటకు వచ్చినట్లయితే కోటకి ఆపోజిట్లో ఇక సాంస్కృతిక కార్యకలాపాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక డ్రామాలు కూడా వేస్తున్నారు, నాటక ప్రదర్శన, ఇంకా పులి వేషాలు చాలా చాలా బాగుంటాయి. అన్నీ కూడా మీరు చూడవచ్చు. ఈ ఉత్సవం జరుగుతుందంటే 3-4 రోజుల నుంచి మొత్తం హడావిడి అంతా మొదలైపోతుంది. ఘటాలు పట్టుకెళ్లే వాళ్ళు ఘటాలు పట్టుకెళ్తూ ఉంటారు. ఇలా
ఉత్సవానికి నాటకాలు, ప్రదర్శనలు, భరతనాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇది అమ్మవారి కోవిల దగ్గర ఉత్సవాల సమయంలో క్లాసికల్ డాన్సెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇక దేవిలో లీనమైన పైడిమాంబ అవతరించిన ఈ పైడి తల్లి అమ్మవారు తదుపరి అప్పలనాయుడు ఈ విషయాన్ని ఆనంద గజపతి రాజు గారికి తెలుపగా ఆయన ఆధ్వర్యంలో అప్పలనాయుడు గారు జాలర్ల సహాయంతో పెద్ద చెరువులో వెతకగా అమ్మవారి విగ్రహం లభించింది. అమ్మ ఆదేశానుసారం ఆ విగ్రహాన్ని నేటి రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. 1758వ సంవత్సరం అప్పటి నుండి శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు పతివాడ అప్పలనాయుడు వంశీకులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంతమంతా ఆనాడు దట్టమైన వనాలతో ఉండేది. అందుకనే అది వనం గుడిగా ప్రసిద్ధి చెందింది. వనం గుడి వద్ద ఉన్న తల్లిని 1924 సంవత్సరంలో పట్టణం మధ్యలో 3 లాంతర్ల వద్ద ఆలయాన్ని నిర్మించి శ్రీ పైడితల్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అమ్మ సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమ్మవారి పండుగ ముందు రోజు తొలేళ్ల సంబరం, తర్వాత రోజు సినిమానోత్సవం. ఇదే ప్రధానమైనది. ఇది ఆశ్వయుజ మాస మధ్యలో మంగళవారం రోజున జరుగుతుంది. ఈ సిరిమాను తయారు చేయడానికి 4 రోజుల ముందు అమ్మవారి పూజారి కలలో కనిపించి సిరిమాను చెట్టు గురించి సూచిస్తుంది. ఆ ఆదేశాన్ని అదృష్టంగా భావిస్తారే కానీ ఎవరు అతిక్రమించరు. ఈ సిరిమాను ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. సిరిమానోత్సవానికి ప్రతి ఏడాది లక్షలాది భక్తులు హాజరవుతారు. ఇప్పుడు మీరు చూసిందంతా కూడా కోట చుట్టూ ప్రదేశం. అదంతా కూడా కోట చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది. దానికి పెద్ద లైటింగ్ అద్భుతంగా అలంకరిస్తారు. ఇలా ఊరు మొత్తం కూడా లైటింగ్స్తో కలకలలాడిపోతూ విజయనగరం అంతా కూడా మొత్తం వెలుగుతో నిండిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ఆ జనసందోహం అమ్మవారి విశ్వరూపమా అనిపిస్తుంది. మొత్తం విజయనగరం అంతా కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇక డ్వాక్రా బజార్ అని, ఇంకా పుష్ప ప్రదర్శన, ఎన్నెన్నో సాంస్కృతిక కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది పెద్ద పెద్ద సింగర్స్ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడైతే పెట్ షో జరుగుతుంది. ఇంకా సింగర్స్ కూడా వస్తారు అనేసి ఇక్కడ పెద్ద బ్యానర్ మీద ఉంది, చూసారా? ఇదిగో పెట్ షో. రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి, నోయల్ ఇలాంటి పెద్ద పెద్ద సింగర్స్ అంతా కూడా, ఇంకా ఫోక్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. జానపద కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చాలా బాగా జరిగినాయి. ముందు రోజైతే జానపద పాటలు పాడారు. తర్వాత జానపద సాంగ్ ఒకటి రిలీజ్ కూడా చేశారు యూట్యూబ్లో. దానికోసం ఊరంతా కూడా హడావుడిగా అయిపోతుంది. ఊరంతా కూడా అందరూ బూరలు ఒకటి ఊదుకుంటూ గట్టిగా అరుచుకుంటూ కేకలు వేస్తూ మొత్తం ఊరంతా తిరుగుతూ ఉంటారు. అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా. మొత్తం ఉదయం సాయంత్రం కూడా రోడ్లు అసలు ఖాళీనే ఉండవు. ఇదైతే డ్వాక్రా బజార్. ఈ పక్కన పుష్ప ప్రదర్శన జరిగింది. ఇంకా ఫ్లవర్స్తో షో చేశారు, చాలా అద్భుతంగా ఉంది. ఈ డ్వాక్రా బజార్ ఎక్కడెక్కడి నుంచో స్టాల్స్ ఉన్నాయన్నమాట. కావాల్సిన వాళ్ళ ఎగ్జిబిషన్ ఇదంతా కూడా కావాల్సిన వాళ్ళు ఇక్కడ కొనుక్కొని, తర్వాత ఆ పక్కనే పుష్ప ప్రదర్శన ఉంది. నేను మీకు ఇది ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా, ఇందులో ఫుల్ వీడియో ఉంటుంది. మొత్తం అందులో ఉన్న అన్నీ కూడా మీకు ఇందులో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి. ఫ్లవర్స్తోని ఇంకా వెజిటేబుల్స్తో ఎంతో అందంగా అలంకరించారు. ఈ వైలెన్ చూసారా ఎంత బాగా చేశారో. ఫ్లవర్స్తో, రోజ్ పెటల్స్తో చేశారు. ఇంకా చామంతులు, ఇంకా కాకరకాయలతో కూడా చేశారు. ఇవి చామంతులతో డాల్ఫిన్ ఎంత అందంగా ఉందో చూసారా. ఇవన్నీ కాకరకాయలతో చేసినవే. డైనోసార్స్, ఇంకా డ్రాగన్, కోబ్రా, ఇంకా చూసారా క్లాక్ టవర్ కూడా ఎంత బాగున్నాయో చూసారా. దగ్గరగా చూపిస్తాను. ఇక వెజిటేబుల్స్తో చూడండి ఎంత అందంగా చేశారో వినాయకుడిని. వాటర్ మెలన్తో కూడా ఎన్నో కళాఖండాలు చేశారు. ఫ్లవర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో, ఎక్కడెక్కడి నుంచో ఫ్లవర్స్ తెప్పించి పెట్టారు. చాలా బాగున్నాయి కదా. వంకాయలతో ఎలిఫెంట్. ఇది క్లాక్ టవర్, విజయనగరం గడియార స్తంభం.
ఇంకా ఫ్లవర్స్తో పీకాక్ చేశారు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా. ఇక్కడ ఇసుకలో అమ్మవారిని వేశారు, వనదేవత. ఇదిగో పీకాక్ ఎంత బాగా చేశారో చూసారా. పీకాక్, బటర్ఫ్లైస్, చామంతులు, రోజెస్తో వీణ. ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ ఫ్లవర్ షో. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతీ వైబ్స్. ఇంకా కోట లోపల చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇది కోట లోపల ఎంట్రన్స్ తర్వాత ఇలా ఉంటుంది. లోపల జ్ఞాన సరస్వతీదేవి, అమ్మవారు, ఆంజనేయ స్వామి, ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇదంతా 3 waysలో కూడా లైటింగ్ సెట్స్ పెట్టారు. సెంటర్లో పెద్ద మహల్ ఉంది కదా, అది మోతీ మహల్. పెద్ద పెద్ద ద్వారాలతో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ లోపల కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. క్లాసికల్ డాన్సెస్ అని చిన్నపిల్లల చేత డాన్సెస్, ఇంకా ప్రోగ్రామ్స్ అవి చాలా ఉన్నాయి. మహల్ ఎంత పెద్ద మహల్లో చూసారా. మొత్తం రౌండ్గా చూపిస్తున్నాను మీకు. ఇదిగో ఈ పెద్ద మహల్ దాటిన తర్వాత లోపలికి కూడా చిన్న చిన్న మహల్స్ ఉన్నాయి. అలాగే ఎంత పెద్ద డోర్స్ అంటే ఇవి చాలా పెద్దగా ఉంటాయి చూడండి. ఇదిగో ఇక్కడ రాజుగారు ఇక్కడ రిపేర్స్ ఇవి చేయించారు, వాటి గురించి వివరణ ఉంది. ఈ ట్రస్ట్ గురించి, మాన్సస్ ట్రస్ట్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇంకా ఇదిగో చూసారా మహల్. ఇంకా లోపలికి వెళ్తే ఇదంతా కూడా చూడండి పెద్ద పెద్ద డోర్స్తో. రైతు ఏ విధంగా కష్టపడతాడు, వ్యవసాయం ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా విత్తనాలు వేయడం, నారు పెట్టడం, నీరు పోయడం, ఇవన్నీ పంట చేతికి వచ్చి అమ్మడం వరకు కూడా ఇక్కడ డిస్ప్లేలో ఎగ్జిబిషన్ లాగా చిన్న చిన్న బొమ్మలతో అందంగా పెట్టారు. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ పొలాలతో పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. పంటను అమ్మే వరకు కూడా పెట్టారు. ఎంత బాగా ఉన్నాయి కదా బొమ్మలు, చాలా అందంగా. ఇంకా ఆ పక్కన యోగా గురించి, మెడిటేషన్ గురించి, ధ్యానం చేయడం ఎలా అనేది ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అందరికీ చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అన్నీ వింటున్నారు. ఇది మొత్తం కోట అంతా కూడా. తర్వాత బయట కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్ ఇవన్నమాట. గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్, ఇంకా నోయల్ సింగర్స్ చాలామంది వచ్చారు. ప్రోగ్రాం మొదట్లో అయితే విజయనగరం ఎమ్మెల్యే అదితి గారు కూడా వచ్చి మాట్లాడారు. మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం వచ్చి సరదాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూసారా ఎంతమంది జనం ఉన్నారంటే, విజయనగరం అంతా ఇక్కడే ఉందా అనిపించింది. అసలు ఎంతమంది ఉన్నారా విజయనగరంలో అనిపించింది. విజయనగరంలోనే కాదు, బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. విజయనగరంలో ఉన్న ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరినీ కూడా ఈ పండగకి ఇన్వైట్ చేస్తారు. ఈ 2 రోజులు ఉండి పండగ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. తిరుమణోత్సవం రోజు అమ్మవారికి ఉపాహారం పెడతాము ఇలా. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్కడ అయ్యవారిని ఎక్కిస్తున్నారు. పైకెక్కి ఆయన అక్కడ కూర్చుని ఆ సిరిమాను చివర ఆ పూజారి గారు పైడితల్లమ్మ రూపంలో ఆసీనులై చతురుగుడి నుండి కోట వరకు 3 సార్లు తిరిగి కోటకి మొక్కుతారు. అసలు అంత పైకి ఆయన అలా కూర్చోవడమే గ్రేట్ అనుకుంటే, అక్కడి నుంచి అలా తిరుగుతూ ఉంటారు. అసలు చాలా భయంగా అనిపిస్తుంది. ఆయన అలా కూర్చుంటారు అర్థం కాదు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు కాకపోతే అలా ఎలా ఉండగలుగుతారు? మీరైనా చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇలా మొదటగా కూర్చున్నప్పుడు అందరూ ఆశీర్వచనం కోసం ఇలా కాలు మొక్కుతారన్నమాట. ఆయన మీదకి అరటి పండ్లు విసురుతూ ఉంటారు. అసలు ఆయనకి తగులుతాయి కదా అని నాకు ఎంత భయం అనిపిస్తుందో. అందరూ అలా అమ్మవారికి ఇచ్చినట్టుగా అలా విసురుతూ ఉంటారు. అదొక్కటి నాకు నచ్చలేదు. అక్కడ అరటిపళ్ళు అలా ఆయన మీదకి విసరడం అనేది, అది తగిలి ఎక్కడైనా గ్రిప్ తప్పుద్దేమో, కొంచెం తడబాడు అవి ఏదైనా అవుద్దేమో అని భయం అనిపిస్తుంది. ఆ సమయంలో పోసుపాటి వంశీలు అమ్మవారికి వస్త్రాదులను సమర్పిస్తారు. సిరిమాను రథం తాడును పోసుపాటి గజపతుల కుటుంబీకులు ప్రథమంగా లాగి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. సిరిమాను ముందు జాలరివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం నడుస్తాయి. ఉత్సవం తర్వాత వచ్చే మంగళవారం ఉయ్యాల కంబాల ఉత్సవం. తర్వాత వచ్చే ఉత్సవానికి అమ్మవారు అవతరించిన పెద్ద చెరువులో హంస వాహనంపై తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. విజయనగరం కోట మంగళవారం వెలిసింది. అమ్మవారు మంగళవారం వెలిశారు. మంగళవారం అనగా జయవారము. పైడితల్లంకి ఇష్టమైన రోజు మంగళవారం. ప్రజల పాలిట కల్పవల్లి పైడిమాంబ. చల్లని తల్లి పైడిమాంబను ఘటాలు సమర్పించి, ఉపాహారాలు సమర్పించి, అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, అమ్మవారి కోవెల్లో అమ్మవారిని దర్శించుకుని ఈ సిరిమానోత్సవాన్ని అద్భుతంగా జరిపిస్తారన్నమాట. మీరు చూస్తుందంతా విజయనగరం. విజయనగరం కోట చుట్టూ ఉన్న ప్రాంతం అంతా ఇది. చుట్టూ కొండలు, మధ్యలో కోట, చుట్టూ మళ్ళీ విజయనగరం ఊరు. ఈ విజయనగరం ఊరిని మొత్తం పైడితల్లి అమ్మవారు కాపాడుతూ ఉంటారు. విజయనగరంలో ప్రతి ఒక్కరికి ఈ సిరిమానోత్సవం గురించి తెలుసు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సిరిమానోత్సవాన్ని చూడడానికి ప్రత్యేకించి వస్తారు. అయితే చూడండి, జనం ఎలా ఉంటారంటే రోడ్లు ఖాళీ ఉండవు సిరిమానోత్సవం జరిగిన రోజు. అసలు చూడండి, కాలికి దెబ్బ తగిలినా కూడా ఎలా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఆవిడ నా ముందు నడుస్తున్న ఒక ఆమె. అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్ద వర్షం పడింది దీని ముందు. మేము వర్షం తగ్గాక వచ్చాము, కానీ చాలా పెద్ద వర్షం పడింది. ఆ వర్షంలోనే జనం ఇంత అలాగే ఉన్నారే కానీ ఎవ్వరూ పక్కకి వెళ్ళిపోలే. తడుచుకుంటూనే అమ్మవారిని దర్శించుకున్నారు. 3 సార్లు తిరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రౌండ్ని చూసేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు అయితే మొత్తం 3 రౌండ్లు కూడా చూసుకుని వెళ్తారు. మేమైతే ఒక సెకండ్ రౌండ్లో చూసుకొని తిరిగి వచ్చేసాము. వెళ్ళేటప్పుడైతే చాలా రష్ అయిపోయి ఊపిరాడనంత ఇదిగా అయిపోయి జనం రద్దీ ఎక్కువైపోయింది. అసలు ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు సిరిమానోత్సవాన్ని చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, అదే సిరిమాను వస్తుంది. కోట దగ్గరికి వచ్చినప్పుడు మేము చూస్తున్నాము. ఆ స్ట్రీట్ మధ్యలో ఉన్నామన్నమాట. అక్కడి నుంచి చూస్తున్నాము. ముందుకు వెళ్ళడానికి దారి కూడా లేదు. జనం చూసారా ఎంతమంది ఉన్నారు. అదిగో మొక్కుతున్నారు కదా, అందరూ వస్తున్నారనమాట. కనిపిస్తుందా చివరి కోట దగ్గర చూడండి. పైడిమాంబ అమ్మవారు సిరిమాను రూపంలో ఇక్కడ మనకి పూజారి గారి రూపంలో కనిపిస్తారు. అందుకే ప్రత్యక్షంగా అమ్మవారిని దర్శించుకోవడం కోసం అందరూ కూడా అమ్మవారి కోసం ఎదురు చూస్తారు. సిరిమానోత్సవం చాలా ఘనంగా జరుపుతారు. జై పైడిమాంబ. సాయంత్రం 6 గంటల లోపల ఈ సిరిమానోత్సవం మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి అందరూ ఇలా తిరుగుతూనే ఉంటారు. మొత్తం అన్నీ చూస్తూ ఉంటారు అన్నమాట. ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి. ఇంకా తిరునాళ్ళలాగా మొత్తం ఊరంతా కూడా ఉంటుంది. కోట దగ్గర నుంచి లోపలికి వెళ్తే అదంతా మార్కెట్లో ఇక తిరునాళ్ళలాగే ఉంటుంది. అందరూ కొనుక్కోవాల్సినవి కొనుక్కుంటూ అలా తిరుగుతూ ఇలా బూరలు ఊదుకుంటమే ఇక్కడ మెయిన్ అన్నమాట. ఎంత సౌండ్ రానివ్వండి, అందరూ అలా బూరలు ఊదుకుంటూ సౌండ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. రాత్రంతా మారి మోగిపోతుంది అనమాట ఊరంతా బూరలతోని. మేము ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా మేము ఇలాగే మొత్తం అంతా తిరిగేసి అన్నీ చూసుకుంటూ పిల్లలతో సరదాగా అలా తిరుగుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ లాస్ట్లో ఏంటంటే
సిరిమాను ఇక్కడ పెట్టి ఉంటుంది ఆలయం దగ్గర. ఆ సిరిమానుని దర్శించుకొని ఇక్కడ అమ్మవారిని దండం పెట్టుకొని బ్యాక్ వచ్చేస్తాం అనమాట. అలా పిల్లలతో కాసేపు సరదాగా ఒక రౌండ్ వేసేసి అమ్మవారిని దర్శించుకొని టిఫిన్స్ చేసేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసాం. మేము వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా రాత్రంతా కూడా ఎంత టైం అయినా కూడా అలా తెల్లవారి వరకు కూడా తిరుగుతూనే ఉంటారు అవి ఊదుకుంటూ అందరూని. ఇంకా అక్కడవన్నీ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. చూసారా, నేను కూడా ఒకటి ఊదుకుంటూ అలా తిరిగాను పిల్లలతో సరదాగా. మీరు ఎప్పుడైనా ఈ సిరిమానోత్సవాన్ని చూసారా ఫ్రెండ్స్? చూసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? సిరిమానోత్సవం మొత్తం ఫుల్గా డీటెయిల్డ్గా మీకు మొత్తం చూపించేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.